అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. ఆనందం, భక్తి, ఐక్యతతో జరుపుకునే ఈ పండుగ వెనుక వెలుగు చీకటిపై సాధించిన విజయాన్ని గుర్తు చేసే అనేక పవిత్ర గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం అనంతరం అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా ఈ దీపావళిని జరుపుకుంటారు. అలాగే దక్షిణ భారతదేశంలో లోకకంటకుడైన నరకాసురుడు అనే రాక్షసురుణ్ణి శ్రీకృష్ణ సమేత సత్యభామాదేవి సంహరించిన రోజుగా ఈ వేడుకను జరుపుకుంటారు. అలాగే సంపద, ఐశ్వర్యం ప్రసాదించే లక్ష్మీదేవిని కూడా ఈ పండుగ రోజు ఆరాధిస్తారు. ముందుగా మనం దీపావళి పండుగ వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. మొదటగా రామాయణ మహాకావ్యం ప్రకారం శ్రీరామ పట్టాభిషేకం, ఆ కథను తెలుసుకుందాం. అది తెలుసుకోవాలంటే మనం త్రేతాయుగం దాకా వెళ్ళాలి. వెళ్దామా మరి? రండి. యుద్ధంలో సోదరులను, పుత్రులను, రాక్షస వీరులను పోగొట్టుకున్న రావణ బ్రహ్మ ఉగ్రరూపుడై యుద్ధరంగంలో అడుగు పెడుతున్నాడు. హే రామ, యుద్ధంలో విజయం నాకు, సీత నాకు, మరణం నీకు. రామ రామ, వానరవీరులారా శాంతించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్ శ్రీరామ్. రావణ సంహారం తరువాత విభీషణుడిని లంకకు పట్టాభిషిక్తుడిని గావించి సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడు పుష్పక విమానంలో అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీరాముడి రాకతో అయోధ్య నగరం దీపాలతో ప్రకాశించి ధర్మం చీకటిపై గెలిచిన శుభదినం అది. శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. రామరాజ్యం మొదలయ్యింది. వెలుగు చీకటిపై సాధించిన విజయానికి గుర్తుగా ఉత్తర భారతదేశంలో చెప్పుకునే రామాయణ గాథ ఇది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న నరకాసుర వధ, ఆ కథ గురించి తెలుసుకుందాం. అయితే మనం ద్వాపర యుగానికి వెళ్ళాలి. రండి మరి. ఎన్నో యుగాల క్రితం నరకాసురుడనే రాక్షసరాజు తన అహంకారంతో 3 లోకాలను చీకట్లో ముంచేశాడు. ఇంద్ర వస్తున్నా ముల్లోకాలపై దండెత్తి స్త్రీలను, దేవకన్యలను బంధించాడు. దేవతలు శ్రీకృష్ణుని వేడుకున్నారు, నరకాసురుడి నుంచి తమకు రక్షణ కల్పించాలని. శ్రీకృష్ణుడు వారికి అభయాన్నందించాడు. ఆ సమయంలో ధైర్యశాలి సత్యభామ ఆయన పక్కన నిలిచింది. ధర్మానికి న్యాయం చేయడానికి సిద్ధమై ఇచ్చిన మాట ప్రకారం శ్రీకృష్ణుడు మరియు సత్యభామ నరకాసురుడి రాజ్యానికి పయనమయ్యారు గరుడ వాహనంపై. భీకర యుద్ధం మొదలైంది. నిజానికి నరకాసురుడు వరాహస్వామి భూదేవుల కుమారుడు. తన తల్లి చేతిలో తప్ప ఎవరి చేతిలో తనకు చావు ఉండకూడదని బ్రహ్మచేత వరాన్ని పొందాడు. ఆ వరగర్వంతో ముల్లోకాలను ముప్పు తిప్పులు పెడుతున్నాడు. అందుకే శ్రీకృష్ణుడు తన విల్లుని సత్యభామకు అందించాడు. సత్యభామ తన బాణంతో నరకాసురుని వధించింది. చివరకు నరకాసుడు తన తల్లి చేతిలోనే చనిపోయాడు. మరణానికి ముందు పశ్చాత్తాపంతో నరకాసురుడు తన చావును దుఃఖంతో కాకుండా ఆనందంగా జరుపుకోవాలని వేడుకున్నాడు. చీకటిపై వెలుగు గెలిచిన రోజుగా. దీనికి సంకేతంగా ప్రజలు
ఉదయానికి ముందే దీపాలు వెలిగించి చెడుపై మేలుకు జరిగిన జయోత్సవం జరుపుకుంటారు. అదే నరక చతుర్దశి, దీపావళి పుట్టుకకు సంకేతం. అంతేకాకుండా ధనత్రయోదశి కారణంగా దీపావళి రాత్రి భక్తులు సంపద, ఐశ్వర్యం ప్రసాదించే లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అనేక కుటుంబాలు శ్రీలక్ష్మి వ్రతం నిర్వహించి సౌభాగ్యం, శాంతి కోరుకుంటారు. ఇల్లు శుభ్రం చేసి దీపాలతో అలంకరిస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిలోకి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. ఇలా దీపావళి అనేక దైవ కథలను ఏకతాచిహ్నంగా మేళవిస్తుంది. అవే శ్రీరాముని పట్టాభిషేకం, శ్రీకృష్ణుని విజయం, లక్ష్మీదేవి ఆశీర్వాదం. ఈ దీపావళి మన జీవితాల్లోని చీకట్లను తొలగించి వెలుగు, ఆనందం నింపాలని కోరుకుంటూ శుభ దీపావళి. నమస్కారం.